హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రియా ఛానల్. మన ఈ వీడియోలో రీసెంట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అండ్ కామన్ పీపుల్కి మన పిఎం నరేంద్ర మోదీ గారు ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి. అండ్ బెనిఫిట్స్ కూడా మనకి చాలామందికి ఏంటి అంటే జిఎస్టీ స్లాబ్స్లో చేంజెస్ చేశారనమాట. రీసెంట్గా మన 56th జిఎస్టీ కౌన్సిల్ మీట్లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆ జిఎస్టీ స్లాబ్స్ అయితే మనకి చెప్పారు. యాక్చువల్గా ఇంతకుముందు మనకి 4 స్లాబ్స్ ఉండేయండి జిఎస్టీలో. 5%, 12%, 18%, 28% స్లాబ్స్ ఉన్నాయి. సో ఆ 4 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్ తీసేశారనమాట. అంటే ఇప్పుడు మెయిన్లీ ఓన్లీ 2 స్లాబ్స్ ఉంచారు. సో అవేంటి అంటే 5% స్లాబ్ ఉంచారు అండ్ 18% స్లాబ్ ఉంచారనమాట. అంటే ఇక్కడ ఏమేమి ఎత్తేసారు, 12% ఎత్తేసారు అండ్ 28% కూడా తీసేశారనమాట. సో 2 మెయిన్ స్లాబ్స్ ఏంటి అంటే 5% స్లాబ్ ఒకటి అండ్ 18% స్లాబ్ ఒకటి అనమాట. ఈ 2 స్లాబ్స్ మనకి మెయిన్. అండ్ ఇవి కాకుండా సపరేట్గా ఇంకొక జిఎస్టీ స్లాబ్ ఉందండి. అది మనకు అనవసరం, కామన్ పీపుల్కి ఎస్పెషల్లీ ఏంటి అంటే టొబాకో ప్రొడక్ట్స్ మీద, సిన్ గూడ్స్ మీద అండ్ లగ్జరీ కార్స్ మీద 40% జిఎస్టీ వేశారు. నిజంగా వాళ్ళకి ఇది పెద్ద షాకే అసలు. అండ్ వన్ మోర్ చాలా హ్యాపీ న్యూస్ ఏంటి అంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ కామన్ అండ్ మిడిల్ క్లాస్ పేరెంట్గా మామూలుగానే మన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ భలే ఫీజు అని అదని ఇదని భలే తీసేసుకుంటారండి. సో దానికి తోడు జిఎస్టీ యాడ్ అయితే ఇంకా బర్డెన్ అవుతుంది అది మనకి. సో ఇక్కడ ఆన్లైన్ థింగ్స్ మీద ఎడ్యుకేషన్ థింగ్స్ మీద కొన్ని సో మన మోదీ గారు 0% జిఎస్టీ వేశారండి. అవేంటి అంటే బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్. సో వీటి మీద ఏంటి అంటే మనకి కంప్లీట్ 0% జిఎస్టీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హ్యాపీ న్యూస్, మన కరోనా టైంలో అండ్ కోవిడ్ టైం నుంచి ఆ టైం నుంచే జనాలకి పీపుల్కి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద, లైఫ్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ వచ్చిన టైం ఏది అంటే ఆ టైం అనమాట. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 0% జిఎస్టీ అయితే చేశారు. అండ్ మనకి హౌస్ యాక్సెసరీస్, సో మన హౌస్ యాక్సెసరీస్ ఎవ్రీ కామన్ పీపుల్, మన కామన్ పీపుల్ ఇంట్లో ఏసీ కామన్, రిఫ్రిజిరేటర్ కామన్, టీవీ కామన్ అండ్ వాషింగ్ మిషన్ కామన్. సో ఇవన్నీ కామన్ అనమాట. ఇంతకుముందు వీటి మీద 28% జిఎస్టీ ఉండే. సో ఇప్పుడు ఆ 28% తీసేసి 18% జిఎస్టీ చేశారనమాట. అంటే చూడండి ఎంత తగ్గుతుందో మనకి అసలు కదా. సో ఈ చేంజెస్ అండ్ కొన్ని మెడిసిన్స్ మీద, ఇవే కాదండి కొన్ని మెడిసిన్స్ మీద 0% చేశారు. అండ్ ఇంకా కొన్ని మెడిసిన్స్ మీద అయితే ఓన్లీ 5% తగ్గించారనమాట. సో పెద్ద మెడిసిన్స్ మీద 0% చేశారు అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మీద అయితే కొంచెం 5% వరకు తగ్గించారనమాట. సో ఈ చేంజెస్ అనేవి మనకి చాలా హ్యాపీ, కామన్ పీపుల్కి చాలా యూజ్ఫుల్ అయితే, చాలా బెనిఫిట్ అయితే మనకి. అండ్ ఇది ఒక బర్డెన్ జిఎస్టీ అనేది యాక్చువల్గా. సో ఈ చేంజెస్ అనేవి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ అనౌన్స్ చేశాయి. బట్ ఈ జిఎస్టీ ఈ స్లాబ్స్ అనేవి మన సెప్టెంబర్ 22, 2025 నుంచి మనకి ఈ జిఎస్టీ స్లాబ్స్ అనేవి ఇవన్నీ అందుబాటులోకి ఉంటాయి అన్నమాట. సో ఇదనమాట నేను ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా దేని గురించి అన్నా కావాలన్నా లేదా మీరేమన్నా నాకు సజెస్ట్ చేయాలన్నా ఈ జిఎస్టీలో ఇంక వేటి మీద పెరిగాయి, ఇంకా వేటి మీద తగ్గాయి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.